హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ వ్లాగ్స్ ఆల్. బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నా. నార్మల్ బ్లౌజ్ కటింగ్. నెక్ పైకి ఉంటే ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. వీడియో ఫుల్ వరకు చూడండి. కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ముందుగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇది 2x2 బ్లౌజ్ పీస్ అండి. ఇది తడపాల్సిన అవసరం ఏం లేదు. దీనికి డైరెక్ట్గా మనం కట్ చేసుకోవచ్చు. ప్లెయిన్ బ్లౌజ్ కదా, అలానే కుట్టేసుకోవచ్చు. ఇక్కడ క్లాత్ అయితే 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఫస్ట్ కింద మనం స్కేల్ తోటి 1.5 ఇంచ్ అంతా కింద మనం హెమ్మింగ్ చేస్తాం కదా హ్యాండ్కి మనం హెమ్మింగ్కి సరిపడా క్లాత్ మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజు ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో అని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఏ బ్లౌజ్కి అయినా సరే హ్యాండ్స్ కటింగ్కి ఈ విధంగా చూసుకోవచ్చు. లేకుంటే ఆది బ్లౌజ్తో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. నాకైతే 8 వచ్చింది. ఇక్కడ హ్యాండ్ పొడవు వీడియోలో చూపించినట్టు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. హ్యాండ్కి లోత్ అనేది 3 ఇంచులు అయితే సరిపోతుంది. ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ వరకు 8 ఇంచెస్ వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఒకసారి రివర్స్ తీసి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఎలా చూసినా అంతే 8 వస్తుంది. 1/4 ఇంచు 3 గీతలు అటు ఇటు వస్తుంది అంతే. ఇలా మనం కరెక్ట్గా 8కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా ఈ విధంగా చెక్ చేసుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ చంక పొడవు హ్యాండ్ లూజ్ కాడికి 2 మార్కింగ్లు చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్కి లోతు 3 ఇంచులు పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి ఇలా చూసుకున్నా మనకి హ్యాండ్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనం టేపుని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఎంత వచ్చినా సరే ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ప్లస్ గుర్తులా వచ్చింది కదా, షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే 40కి అబోవ్ ఉంటే 1.5 ఇంచ్ అలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మనము 1.5 ఇంచ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి, చంక దగ్గర ముడతలు రాకుండా. ఇప్పుడు మనం 8 మనకి వస్తుందా రాదా ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకైతే కరెక్ట్గా వచ్చింది. పైన మనం ఖర్చుకి కూడా మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్తో మనకి హ్యాండ్ గీయడం రాకుండా ఇలా కర్వ్ స్కేల్తో కూడా మనం ఈ విధంగా ట్రై చేయొచ్చు. హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా మిగతా క్లాత్ని కూడా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను హ్యాండ్ కర్వ్ స్కేల్తో డ్రా చేసిన కదా, హ్యాండ్తో గీసిన మార్క్ కాకుండా కర్వ్ స్కేల్తో మార్కింగ్ దానిపైకి వెళ్ళి కట్ చేసిన కదా, అంత షేప్ అనేది కరెక్ట్గా రాలేదు. అందుకే మళ్ళీ కట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, మనం హ్యాండ్తో ప్రాక్టీస్ అయితేనే చాలా బాగా వస్తుంది. ఫస్ట్ మనకు హ్యాండ్ తిప్పడం అనేది రావాలి, కరెక్ట్గా గీయడము క్రాస్లో. ఈ విధంగా చంక లోతు అనేది 1/4 ఇంచ్కి మధ్యలో ఇలా టేపు ఫోల్డింగ్ చేసి మధ్యలో మార్కింగ్ చేసుకోవాలి. ఆ మధ్యలో మార్కింగ్ దగ్గర 1/4 ఇంచ్ అంతా ఇలా చూపించినట్టు చూడండి. ఇలాగా మళ్ళీ షోల్డర్కి కలిపేయాలి మనం. ఇక్కడ చూడండి, ఇలా రౌండ్గా రావాలి. ఇలాగా హ్యాండ్కి మనం లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ ఓపెన్ చేసుకోండి, సైడ్లకి మనకి ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఇంతే అండి హ్యాండ్స్ కటింగ్. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం బ్లౌజ్కి కింద హెమ్మింగ్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్కి, దాని మందం మనం ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి 1 ఇంచ్ అంతా. తర్వాత బ్లౌజ్ హైట్ ఏ విధంగా ఉందనేది మనం వెనక పార్ట్కి డాట్ వేస్తాం కదా, ఆ డాట్ నుండి షోల్డర్ దగ్గర ఇలా పట్టుకొని మనం హైట్కి పైన 1/2 ఇంచ్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది నెక్ పైకున్న బ్లౌజ్ కదా, ఇలాగ మనం చంక కింద నుంచి మనం కొలుచుకోవాలి. నాకైతే 18 వచ్చింది. 18లో సగం ఇక్కడ చూడండి
ఇక్కడ వరకు వస్తే టేప్ తోటి మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. మధ్యలో దాంట్లో సగం తీసుకోవాలి. 9 ఇంచెస్ 9 మీద 2 గీతలు, 9 పైన 2 గీతలు అలా వచ్చేసింది. ఇలా సేమ్ మనం అదే మార్కింగ్ పైన కూడా చేసుకోవాలి. ఇది చెస్ట్ లూజ్ అండి. నెక్ పైకున్న వాళ్ళకి ఈ విధంగా చెస్ట్ లూజ్ తీసుకొని బ్లౌజ్ కట్ చేస్తే ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ 9 చెస్ట్ లూజ్కి మార్కింగ్ వేసాం కదా, ఎక్స్ట్రా కూడా 1 ఇంచ్కి 1.5 ఇంచ్కి ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. నేను ఈ బ్లౌజ్కి 2.5 అయితే పెడుతున్నా. కింద 2 ఇంచులు, కింద 2.5, కింద 2.5 ఇంచుల పొడవు తీసుకున్నా. నేను షోల్డరు సైజ్ బ్లౌజ్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా మనం డ్రా చేసుకోవాలి. 6 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నా. మనకి చంక లూజు మ్యాచ్ కావాలి దీనికి. తర్వాత మనం పైకి కిందికి అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇలా సైజ్ బ్లౌజ్ తోటి చంక పొడవు కూడా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఎక్కడి వరకు వచ్చిందో పైన ఖర్చు కోసం 1/2 ఇంచ్ కూడా మార్కింగ్ చేయాలి. ఇలా స్కేల్తో ఒక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి చంక దగ్గర. ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ తీసుకొని ఈ మార్కింగ్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు చంక లూజు మనకు హ్యాండ్స్ కట్ చేసినాం కదా, 8 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు అదే 8 ఇంచులు ఇక్కడ రావాలి మనకి. ఇక్కడ చూడండి, నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఇంకొంచెం ఎక్కువే వస్తుంది, అందుకని నేను కొంచెం పైకి ఒక్క 2-3 గీతలు అంతా తక్కువ వచ్చింది. మళ్ళీ నేను పైకి అనేది డ్రా చేస్తున్నా. ఇది నెక్ పైకి ఉంటుంది కదా, మనకి పట్టేస్తుంది. ఇప్పుడు చూస్తారు కదా, కరెక్ట్ వచ్చింది నాకు. ఇక్కడ మనం పైన షోల్డర్ దగ్గర జాయింటింగ్ చేస్తాం కదా, 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసుకొని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు కరెక్ట్గా 8 అనేది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. పైనదే కన్ఫర్మ్ చేసిన నేను. ఇక్కడ చూడండి, నేను చెస్ట్ లూజ్ తోటి మార్కింగ్ చేస్తే తక్కువ వస్తుంది. చంక రౌండ్ తోటి మనకు 8 ఇంచెస్ వచ్చింది కదా, నేను అదే ఆ విధంగానే కట్ చేసిన. ఇక చంక పొడవు తీసుకున్నాం కదా, ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అంతే, బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. మనం అన్నీ కరెక్ట్గా మార్కింగ్ చేసాం కదా. కర్వ్ స్కేల్తో నెక్ దగ్గర కూడా ఈ విధంగా మనం రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కింద నెక్ పెరిగిన కొద్ది పైన షోల్డర్ కూడా పెంచుకోవాలి మనం. ఈ హై నెక్ బ్లౌజులకి మాత్రమే, డీప్ నెక్ బ్లౌజులకి కాదు. ఈ విధంగా కూడా మనం నడుము దగ్గర మనం బ్యాక్ సైడ్ మనం డాట్స్ వేస్తాం కదా, దానికోసం ఈ విధంగా మధ్యలోకి మనం మార్కింగ్ చేసుకోవాలి నడుము లోజు. అంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను నడుము పట్టీకి కూడా కింద ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసిన నేను. చూడండి, ఈ విధంగా మార్కింగ్ చేసినట్టు ఇక్కడ చూస్తున్నాను కదా, నేను పైన మార్కింగ్ చేసినదే చంక దగ్గర 8 ఇంచెస్ వచ్చింది కదా నాకు, అదే దాని ప్రకారమే కట్ చేసుకున్నా. ఇప్పుడు మధ్యలోకి ఒక డాట్ అనేది ఫోల్డ్ చేసుకొని ఇలా టక్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు క్లాత్ని కోరాసు మన వైపు వేసుకోవాలి. ఇది సాదా బ్లౌజు మనకి ఇచ్చింది. ఇక్కడ క్రాస్ కట్ ఇలా క్రాస్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది. ఇక్కడ చూడండి, ఈ విధంగా క్రాస్ వేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఎటు వచ్చినా సరే మనకు అతుకులు పడ్డా సరే మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్కి కంపల్సరీ క్రాస్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా కూడా సరిపోవట్లేదు.
ఇలా మనం సెట్ చేసుకోవాలి. వీడియో ఫుల్ వరకు చూడండి. ఓల్డ్ బ్లౌజులకి పెద్దవాళ్ళ బ్లౌజులు ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా సెట్ చేసుకొని మనం బ్యాక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేయాలి. మనం ఫస్ట్ నెక్ పొడవు చూసుకోవాలి. మధ్యలో ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా మనకి ఎక్కడి వరకు ఉందో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇలా మధ్యలో డాట్ వేస్తాం కదా, డాట్ నుండి షోల్డర్ ఇలా రివర్స్లో తీసుకొని టేప్తో మనం చెక్ చేసుకోవాలి. నాకైతే 11 ఇంచులు వచ్చింది. నేను సేమ్ 11 ఇంచులకి మార్కింగ్ అనేది చేసిన. ఇక్కడ మనం ఇక్కడ 2 ఇంచెస్, నెక్ వైపు 2 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా సరే క్రాస్ పట్టీకి కింది భాగంలో 2 ఇంచుల మందం మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచు వదిలేసుకోవాలి ఖర్చుకి. నెక్ పొడవు ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నెక్ లోతు అనేది దీనికి కరెక్ట్గా లేదు కదా, మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ నెక్ లేకుంటే మనం టేప్తో కొలుచుకొని కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇలాగా ఇక్కడ 3 ఇంచులు, ఇప్పుడు మనం ఈ కర్వ్ స్కేల్తో ఫ్రంట్ నెక్ అనేది రౌండ్గా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర కూడా 1/2 ఇంచు, ఇలా చంక రౌండ్ తిరిగే దగ్గర 1/2 ఇంచు మాత్రమే మళ్ళీ సేమ్ మనం లైన్లోకి మనం కలిపేయాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి పొడవు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మనం మధ్యలో డాటు ఎక్కడి వరకు ఉందో ఇలా ఉక్స్ పట్టి నుండి చెక్ చేసుకొని పొడవు, డాట్ పొడవు ఎంత దూరంలో ఉందనేది మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి పొడవు విధంగా చేసుకోవాలి. ఇలా ఉక్స్ పట్టి పొడవు లాస్ట్ నుంచి 4వ ఉక్స్కి మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. 1 ఇంచులో మనకి మధ్యలో అన్నీ వచ్చేస్తాయి. క్రాస్ పట్టి జెయింట్ ఏనికి మధ్యలో డాట్ వేస్తాం కదా, ఉక్స్ పట్టి పైన కూడా దానికి కూడా క్లాత్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇలా మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. నాకు ఫ్రంట్ పార్ట్ ఎందుకో హైట్ అనేది తక్కువ అనిపిస్తుంది. మనము టేప్తో కొలుచుకున్నాం కదా, ఇక్కడ చివర్లో 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఒకసారి బ్లౌజ్తో కూడా మనం చెక్ చేసుకోవాలి. సైజ్ బ్లౌజ్తో ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు 1/2 ఇంచ్ అయితే హెచ్చు తగ్గులు వచ్చింది. నేను మళ్ళీ మార్కింగ్ అనేది చేస్తున్నా. 3.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చెక్ చేసుకోవాలి. మళ్ళీ నేను ఖర్చులు వేయలేను కదా, కరెక్ట్గా 11 ఇంచులకే మార్కింగ్ చేసిన. అందుకే మళ్ళీ ఖర్చు కోసం కింద 1/2 ఇంచు మళ్ళీ మార్కింగ్ అనేది చేసుకున్నాం. మనం అలాగే కట్ చేస్తాం, అలాగే మర్చిపోయి కట్ చేసినాం అనుకో ఇంత ఫ్రంట్ పార్ట్ అనేది చిన్నగా అయిపోతుంది. అందుకే 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఈ విధంగా రౌండ్గా కొంచెం కొంచెం కార్నర్స్ కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి ఒక టక్ అనేది పెట్టుకోవాలి. డాట్ వేస్తాం కదా, అక్కడ కూడా ఈ విధంగా కూడా అంతే అండి, అయిపోయింది క్రాస్ పట్టి.
ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా 2.5, మధ్యలో డాట్ దగ్గర 2.5, చివర్లో 2 ఇంచులు. ఇదే మార్కింగ్ మనం ఇక్కడ కూడా చేసుకోవాలి. సేమ్ ఇది 4 ఇంచుల దగ్గర మధ్యలో డాట్ వేస్తాం కదా 3.5 ఇంచులకి, అక్కడ చివర్లో క్రాస్ పట్టి పొడవు అనేది 11 ఇంచులు అయితే సరిపోతుంది. ఇక్కడ 2.5 ఇంచులు మనం స్కేల్తో ఇలా 1/2 ఇంచు ఖర్చు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. పైన ఖర్చు, కింద ఖర్చు, ఇక్కడ సైడ్కి కూడా ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్లని ఒక డ్రా లాగా చేసుకొని బాక్స్ లాగా ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. కరెక్ట్గా స్ట్రైట్గా కట్ చేసుకోవడం బాగా ప్రాక్టీస్ కావాలి మనకు. అప్పుడే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది కూడా నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, మనకు ఇంకొకటి కూడా కావాలి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా, ఒక సైడ్ టు మనకి 4 అనేది రావాలి. క్రాస్ పట్టీలు అనేటివి ఇలా టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇంతే అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.